సవరణ చట్టం ఇటీవలే అమల్లోకి వచ్చింది. వక్ఫ్ చట్టాన్ని విపక్ష పార్టీలు, పలు ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు తాము వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు అనుసరిస్తున్న తీరుపై బీజేపీ స్పందించింది. వక్ఫ్ సవరణ చట్టం అమలుపై బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ సవరణ చట్టం అమలును రాష్ట్రాలు నిరాకరించలేవని బీజేపీ తేల్చి చెప్పింది. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని బీజేపీ స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు పరిధిలోని ఆస్తులు, భూములను ఆసుపత్రులు, పాఠశాలలు సంక్షేమానికి ఉపయోగించేలా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. వక్ఫ్ను మరింత ప్రయోజనకరంగా మార్చి పేదలు, అణగారిన వారికి లబ్ధి చేకూర్చడమే చట్ట సవరణ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెంగాల్లో వక్ఫ్ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ ఖరాఖండిగా చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజంలో అనేక అపోహలు ఏర్పడ్డాయి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వక్ఫ్ సవరణ చట్టం ఇటీవలే అమల్లోకి వచ్చింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై తాజాగా స్పందించింది బీజేపీ. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని రాష్ట్రాలు నిరాకరించలేవని స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై ఇండి కూటమి పార్టీల వైఖరి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయంగా కమలం పార్టీ అభివర్ణించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని పలు విపక్ష పాలిత రాష్ట్రాలు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. విపక్ష పార్టీలు అధికారంలో కొనసాగితే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని బీజేపీ విమర్శించింది. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నాయని బీజేపీ మండిపడింది. వక్ఫ్ చట్టం అమల్లోకి రాకముందు నుంచే దాన్ని పలు విపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ చట్టాన్ని తాము అమలు చేయబోమని బెంగాల్లో అధికార టీఎంసీ సహా పలు పార్టీలు ప్రకటించాయి. తమకు షరియా చట్టమే మొదట వచ్చిందని, ఆ తర్వాతే రాజ్యాంగమని జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, రాష్ట్ర మంత్రి హఫీజుల్ హసన్ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని ఇప్పటికే స్పష్టం చేశారు కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్. ఈ క్రమంలో వక్ఫ్ చట్టాన్ని నిరంతరం వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలపై కమలం పార్టీ విమర్శలు గుప్పించింది. వక్ఫ్ చట్టంతో ముస్లింలకు ప్రయోజనాలు తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదని బీజేపీ స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్ష పార్టీ నేతల వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అవమానించడమేనని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది అభిప్రాయపడ్డారు. 73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత కేంద్రం, రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రభుత్వాల అధికారులు స్పష్టంగా తెలిశాయని సుధాంశు త్రివేది అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టాన్ని ఏ జిల్లా పంచాయతీ ఆపలేదని, అలాగే పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఏ రాష్ట్రం కూడా నిరాకరించకూడదని సుధాంశు త్రివేది స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై విపక్షాలు వ్యాఖ్యలు రాజ్యాంగం పట్ల వారికి గౌరవం లేదని తెలియజేస్తున్నాయని విమర్శించారు. విపక్ష నేతలు రాజ్యాంగాన్ని తమ జేబుల్లో ఉంచుకుంటారని, కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాజ్యాంగాన్ని గుండెల్లో ఉంచుకుంటుందని సుధాంశు త్రివేది తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని జేబుల్లో, గుండెల్లో ఉంచుకునే వారికి మధ్య పోరాటమని సుధాంశు త్రివేది అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే 73, 74వ సవరణలు ఆమోదం పొందాయని చెప్పిన సుధాంశు త్రివేది వీటిని అప్పట్లో విప్లవాత్మకమైనవిగా అభివర్ణించారు. కానీ ఇప్పుడు వారు తమ సొంత ప్రభుత్వం ఆమోదించిన సవరణలను వ్యతిరేకిస్తున్నారని సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే సవరించిన వక్ఫ్ చట్టాన్ని గంటలోపు రద్దు చేస్తామని ఆ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలను త్రివేది తీవ్రంగా ఖండించారు. అలాగే కర్ణాటక, జార్ఖండ్ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు గాను వారిపై చర్యలు తీసుకోవాలని సుధాంశు త్రివేది కోరారు. వారిపై ఏ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ఇంటి కూటమికి రాజ్యాంగం కంటే షరియా చట్టమే గొప్పదని భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని త్రివేది అన్నారు. బీజేపీకి రాజ్యాంగమే అత్యున్నతమైనదని త్రివేది వెల్లడించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు బీజేపీ ఆర్ఎస్ఎస్ శత్రువులని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన త్రివేది, రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ఓడించిందని మండిపడ్డారు. బాబాసాహెబ్ శత్రువు ఎవరో, అతడిని ఎన్నికల్లో ఓడించింది ఎవరో తెలుసుకోవడానికి వాస్తవాలు అందుబాటులో ఉన్నాయని సుధాంశు త్రివేది చెప్పారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై సుధాంశు త్రివేది మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే మమతా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని త్రివేది ఎద్దేవా చేశారు. టీఎంసీ ప్రభుత్వాన్ని అరాచక శక్తులకు తాకట్టు పెట్టారని విమర్శించారు. మమతా బెనర్జీ చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదని, ఆమె వ్యాఖ్యలు దేశానికి చాలా ప్రమాదకరమైనవని త్రివేది అభివర్ణించారు. టీఎంసీ పాలనలో పశ్చిమ బెంగాల్ అరాచకం వైపు పయనిస్తోందని సుధాంశు త్రివేది ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో పాటు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో వాటిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆమోదించిన ఏ చట్టాన్ని అయినా రాష్ట్రాలన్నీ అమలు చేయాల్సిందేనని బీజేపీ స్పష్టం చేసింది.